హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మా ల్యాండ్. ఇది మాది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోల్గొండ మండలం అండి. ఇదంతా మా ల్యాండ్ అండి. లోపల మాది అప్పట్లో మా నాన్నగారు ఒక 25 years బ్యాక్ ఎకరా వచ్చి 90,000 కొన్నాడండి. ఇందులో కూడా సర్వీడ్ వేసాడు. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఇగోండి, ఈ మళ్ళీ మొత్తం మిరపతోట వేసాడు అనమాట. ఇంకా గొప్ప తవ్వాలి. మొన్న వేసాడనమాట, వర్షం పడింది. మాకు ఏదంటే రైతులకి ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఈ మిరపతోట కానీ సరివడినారు కానీ వేసినప్పుడు అండి గొప్ప తవ్వించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనమాట అండి. ఇగోండి, ఆల్రెడీ కొంత మిరప మొక్కలు వేసాడు. కాయలు కూడా వచ్చాయి, చూసారా? మీ కాయలు కూడా కనపడుతున్నాయి కొన్ని మిరప మొక్కలకి. అలాగే మా పొలంలో సోలార్ అండి. అప్పుడు మేము సబ్సిడీలు వేయించాం అనమాట అండి సోలారు. అప్పట్లో ఎందుకంటే మనం 25 years బ్యాక్ ఇదంతా కూడా ఎకరా 90,000 అంటే సెంటు 900 చెప్పుని కొన్నాడు అనమాట అండి. ఇదంతా కూడా చాలా చౌకగా కొన్నాడండి ఆ రోజుల్లో. ఈ రోజులు అంటే మాత్రం ఇప్పుడు తక్కువ అండి. మాట్లాడుకుంటే మనం ఎకరా వచ్చి ₹1,00,00,000 ఉంది సార్ మా దగ్గర. ల్యాండ్ మాది ఇలాగా మాది మెయిన్ రోడ్ ల్యాండ్ అనమాట అండి. ఇదంతా కూడా ఎకరా ₹1,00,00,000 ఉంది సార్ మాకు. ఇవ్వండి, మా నాన్నగారు చాలా కష్టపడి ఈ విధంగా ఇదంతా కూడా అమర్చి అన్నీ చేసాడండి. సోలారు అన్నీ కూడా మాకు ఏంటంటే అండి, ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి బాధ ఏంటో చెప్పమంటారండి. ఇదిగోండి, సోలార్కి స్టార్టర్ ఆన్ ఆఫ్ బోర్డు వస్తుంది చూడండి. అక్కడ గ్రిల్స్ ఉంది చూసారా? ఆ గ్రిల్స్ లోపల ఆన్ ఆఫ్ బోర్డు 2 సార్లు ఒట్టుకు వెళ్ళిపోయారండి. 2 పాతికలు ₹50,000 లాస్ అండి మాకు. అలాగే మెయిన్ బోర్ అగోండి, మెయిన్ బోర్ అనమాట. చూపిస్తాను చూడండి. అది ఏంటంటే మాకు ఇక్కడ దొంగలు ఎక్కువ అనమాట అండి. ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇక్కడ ఫస్ట్లో షెడ్ ఉండేదండి. ఇక్కడ మాకు ఇక్కడ అంటే కర్రలు కట్టేసి పాకుంటే ఇలాగ దొంగలు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి మా నాన్నగారు ఏం చేశారంటే, ఇది బోర్ అన్నమాట. మొత్తం ఇది కేసింగ్ పైప్ ఉంటుంది, ఇందులో మోటార్ కూడా ఇవ్వండి ఇందులో ఉంటుంది అన్నమాట. కిందకి దొంగలు ఎట్టుకెళ్ళిపోతానని చెప్పేసి మొత్తం ఒకరోజు ఒక మనిషిని కూలి మనిషిని పెట్టి మొత్తం కప్పించాడు అనమాట. ఎవడో ఇంకా తీసే విధంగా లేకుండానండి. ఇవ్వండి, అది ఆయనే మా నాన్న. అలాగ ఇప్పుడు కష్టపడుతూ ఉంటాడండి. నిజంగా తండ్రి అనేవాడు కొడుకు పిల్లల గురించి ఆయన ఏదో తినేయాలో చెందేయాలని కాకుండా కానీ ఎప్పుడు అలా కష్టపడుతూ ఉంటాడండి నిత్యం కూడా మా నాన్నగారు. అవాడు నా చిన్న కొడుకాడు. ఎప్పుడు అలా కష్టపడుతుంటాడండి నిజంగా. ఎందుకంటే వాళ్ళు కొడుకును పుట్టడం మనం చాలా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉంటానండి. మనం ఎన్ని చేసినా మనం చేసింది ఏంటంటే ప్రధానంగా చదువు అవ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చదువుకోలేదు కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం అండి మాది. అలాగే ఏదో బతుకుతీర కోసం నేను బతికే నిమిత్తం కోసం హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత వైజాగ్ వచ్చి ఏదో కారు కొనుక్కొని ఒక ట్రావెల్ నడుపుకుంటా ఈరోజు ఒక కిరాణా షాప్ కూడా ఉందండి. అలాగే పడుతున్నాం సార్. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా కష్టపడాలి. ఇది